అందరికీ నమస్తే ఫ్రెండ్స్. మీ అందరికీ నేను చిన్న స్టోరీ చెప్తాను, ఎవరు కూడా స్కిప్ చేయదు. మాంసం అధికంగా తినటం వల్ల చాలా చెడ్డదండి. ఒక్కొక్కరు హాఫ్ కేజీ మంచిగా నూనెలో వేయించి కరకరలాడుతూ మంచిగా స్పైసీ తింటారు. కానీ అంత ప్రోటీన్ తీసుకోవటం వల్ల మన కిడ్నీ డైజెషన్ చేయనివ్వదు, మన లివర్ కూడా పాడైపోతుందండి. అంత డైజెషన్ చేయలేక అంత చెడ్డదంట మాంసం. 150 నుంచి 200 గ్రాములు తీసుకోండి, లేదంటే 300 గ్రాములు తీసుకోండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు. అంతకంటే ఎక్కువ ఎవరు కూడా తీసుకోవద్దండి. ముఖ్యంగా చికెన్ తీసుకోండి, ఫిష్ తీసుకోండి. ఫిష్లో omega-3 ఫ్యాట్ అనే యాసిడ్స్ ఉండటం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఆ ఫిష్లో ఉన్నటువంటి ఆయిల్ కూడా మన శరీరానికి కూడా చాలా మంచిది. మన గుండెకి, మెదడుకి అన్ని రకాల ఫిష్ చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చండి. అట్లాగే చికెన్ కూడా ఓకే, నో ప్రాబ్లం, చికెన్ కూడా మంచిదే. కాకపోతే స్కిన్లెస్ చికెన్ తినండి. చాలామంది చూడండి స్కిన్తో తీసుకొచ్చి బాగా ఆ నూనె మనం వేసి నూనె రెండు కలిపి బాగా టేస్ట్ వస్తుందన్నమాట. ఆ స్కిన్కి సంబంధించిన నూనె అంతా ఊరి కూరలో, కానీ చాలా చెడ్డది. ఆ నూనె అస్సలు తినకూడదండి. ఎవ్వరు కూడా దయచేసి స్కిన్లెస్ చికెన్ తినండి, ఆరోగ్యంగా ఉండండి. అట్లాగే స్కిన్ని మంచిగా ఫ్రై చేసి తింటుంటారు, కమ్మగా ఉందండి. ఎందుకంటే స్కిన్కి బాగా ఆయిల్ ఉంటుంది కాబట్టి టేస్ట్ వస్తుంది, కానీ అది మాత్రం చాలా చెడ్డదండి, తినొద్దు ప్లీజ్. అట్లాగే రెడ్ మీట్ వచ్చేసి మటను, కవ్వు, బఫెల్లో, బుల్లక్, తర్వాత ఇంకా వేరే జంతువులు ఉంటాయి, పిగ్, ఇంకా వేరే జంతువులు ఉంటాయి కదండి, అలాంటివన్నీ కూడా మాంసం కూడా చాలా చెడ్డదండి. మితంగా తీసుకుంటే పర్వాలేదు, అతిగా తీసుకుంటే అనారోగ్యం పాలవుతామండి మనమే. కాబట్టి అది ఉడకని మాంసం ఎవరిది ఒకటి తీసుకోవచ్చు, మంచి బాయిల్ అయినదే తీసుకోలేదు. మాంసం ఎక్కువ కేజీలు ఎవరైతే తింటారో వాళ్ళకి పేగులకు సంబంధించిన జబ్బు అంటే కోలాన్ క్యాన్సర్ వచ్చేసరికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారండి. అట్లాగే ప్రాసెస్ ఫుడ్ ఉడకనటువంటి మాంసము తీసుకోవటం వల్ల కూడా అనారోగ్యం పాలవుతాము, డైజెషన్ సరిగ్గా జరగదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా మనం ఆరోగ్య నిపుణుల మాట విందాం, వారిని చెప్పినటువంటి మాటలను ఆచరిద్దాం. చాలా ఎగ్జాంపుల్, క్యాన్సర్ పేషెంట్స్ తింటే చికెన్ తినండి, లేదంటే ఫిష్ తినండి, కానీ వేరే మాంసాలు మటన్ కానీ ఇంకా వేరే ఇతర ఏ మాంసాలు కూడా దయచేసి పెట్టకండి. క్యాన్సర్ పేషెంట్స్కి తినొద్దు కూడా. ఆ మాంసం వల్ల ఇంకా క్యాన్సర్ పేషెంట్స్కి ఇంకా సెల్ పెరిగి ఇంకా వాళ్ళ బాడీ డ్యామేజ్ అయ్యి తొందరగా చచ్చిపోతారండి. అంత చెడ్డది రెడ్ మీట్. కాబట్టి దయచేసి క్యాన్సర్ పేషెంట్స్ ఎవరు కూడా తినకుండా ఉంటేనే మంచిదండి. ఎవరైతే ఈ మాంసాన్ని అధికంగా తీసుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా రోజు 3.5 నుంచి 4 లీటర్లు నీళ్ళు తీసుకొని, అప్పుడు ఎక్స్ట్రా అంటే మన అతిగా తిన్నటువంటి మాంసకృతుల్ని అది మూత్రం ద్వారా విసర్జించబడుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ ఎక్కువగా వాటర్ తీసుకోండి. ఆ ప్రోటీన్ నుంచి వచ్చేటటువంటి జబ్బులను నిరోధించాలంటే తప్పనిసరిగా పాటించండి. మన కిడ్నీకి సంబంధించిన పేషెంట్స్ కానీ, ఒబేసిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళు కానీ, తర్వాత డయాసిస్ పేషెంట్స్, మళ్ళీ తర్వాత డయాబెటిక్ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్ రెడ్ మీట్ని అవాయిడ్ చేయాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.